యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి ఆఫీసర్ ఇది? ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వమంటే లంచం అడుగుతారా? ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకు లంచ్ అడగడం ఏంటి? వీళ్ళే నన్ను ఏదో ఉద్యోగాలు పడ్డాయి కదా రికమెండ్ చెయ్యయ్యా అని అడిగితే లంచం అడిగాడు సార్. అప్పటికి పేదవాళ్ళం సార్. మా వల్ల కాదని చెప్తే ఇస్తే కానీ సంతకం పెట్టను అన్నారు సార్. రైట్, చూసారా డబ్బులు ఇవ్వగానే ఎలా సంతకం పెట్టారు? సహాయం చేయమని నా కాళ్ళ వేళ్ళ పడి ఏంట్రా ఈ నాటకాలు? మధ్యలో మీరెవరూ మాట్లాడకండి. మిస్టర్ ఏసీపీ, ఒక రికమెండేషన్ కోసం లంచం తీసుకుంటున్నారని ప్రూవ్ అయింది కాబట్టి మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. పదండి పదండి. శౌర్య, 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 ఏమైంది? మీరు చెప్పినట్టే చేశాం. ఇక ఆ శౌర్య ఉద్యోగం పోయినట్లే. గుడ్, చెప్పింది చెప్పినట్టుగా చేశారు. చేశాం, కానీ వాళ్ళ వల్ల మళ్ళీ మాకేమైనా ఇబ్బంది వస్తుందేమని అమ్మ చాలా భయపడుతుంది. అవును బాబు. ఆ ఇబ్బందులు భరిస్తారని మీకంత డబ్బులు ఇస్తుంది. ఈ డబ్బుతో కొంతకాలం ఎటైనా దూరంగా వెళ్ళండి. ఆ శౌర్య ఉద్యోగం పోయిందన్న తర్వాత మీరొచ్చినా ఏమీ చేయలేడు. ఈ చుట్టుపక్కల ఎవరికీ కనిపించకుండా మీరు వెళ్ళిపోండి. కనిపించారో మాకే కాదు మీకు కూడా ఇబ్బందే. సరే బాబు, పదరా. మొత్తానికి మనం అనుకున్నది అనుకున్నట్లే జరిగింది. ఇంట్లో వాళ్ళని దెబ్బ కొట్టడం అంటే ముందు వాళ్ళ బలాన్ని దెబ్బ కొట్టాలి. ఆ ఇంటి బలం శౌర్య. శౌర్యాన్ని దెబ్బ కొట్టాం కాబట్టి మిగతా వాళ్ళని దెబ్బతీయడం పెద్ద కష్టం కాదు. ఆ కళ్యాణి మనల్ని అనుమానించి అవమానిస్తోంది. ఇప్పుడు చూడాలి దాని మొహం.
కళ్యాణి రెచ్చిపోయేది ఆ శౌర్యాన్ని చూసే కదా శామ్. ఇప్పుడు ఆ శౌర్య ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చుంటే అప్పుడేం చేస్తుంది? ఇంతటితో మనం ఆగకూడదు సిద్ధు. ఈ షాక్లో నుంచి కోలుకోకముందే మిగిలిన వారిని ఒక్కొక్కరిగా దెబ్బతీయాలి. ఆగితే ఎలా శామ్? ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తే మన గురించి వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఇచ్చినట్టే. అందుకే నువ్వన్నట్టే దెబ్బ మీద దెబ్బ కొడదాం. ఇంట్లో అందరికీ ఊపిరాడకుండా చేద్దాం. ఇప్పుడు మనం శౌర్య గురించి ఆలోచించాల్సింది ఏమీ లేదు కదా. మనం ఎందుకు ఆలోచించడం? వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించుకుంటారు ఏం చేయాలనేది. ఏదన్నా సాయం చెయ్యాలంటే ఈ రోజుల్లో వెనక ముందు ఆలోచిస్తారు. కాని నువ్వైతే అడిగిందే ఆలస్యం, ఆలోచించకుండా సాయం చేస్తావు. మీ అబ్బాయి పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, నీ కొడుకుతో సంతకం పెట్టిస్తావని నీ దగ్గరికే బయలుదేరాం. రికమెండ్ చెయ్యయ్యా అని అడిగితే లంచం అడిగాడు సార్. ఇస్తే కానీ సంతకం పెట్టను అన్నారు సార్. చూసారా, డబ్బులు ఇవ్వగానే ఎలా సంతకం పెట్టారు? ఆ దొంగ మొహంది ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. ఏదో పెట్టే ఉద్యోగానికి సాయం చేయబట్టే సర్లే అనుకున్నాను. దానివల్ల నా బిడ్డ ఉద్యోగం పోతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు నలుగురిలో వాడు ఎట్లా తలెత్తుకుని తిరుగుతాడు. చెయ్యని తప్పుకి అందరి ముందు వాడు తల దించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడెందుకే ఏడుస్తావు? చేయాల్సిందంతా చేసి దారిని పోయే వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి సాయం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది. నేనేమన్నా కావాలని చేశానా? ఏదో నోరు తెరిచి సాయం చేయమని అడిగింది కదా అని సాయం చేద్దాం అనుకున్నాను. అది ఎలాంటి పని చేస్తుందని నాకేం తెలుసు. తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరు చెప్పి చెయ్యరు. ఎవరన్నా ఏదన్నా అడిగినప్పుడు ఇది మనం చెయ్యొచ్చా లేదా అని ఆలోచించి చెయ్యాలి. నీ చేతిలో డబ్బైతే ఇవ్వచ్చమ్మా. పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టించడం అంటే ఎందుకు అడుగుతుందా ఏమిటా అని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది వస్తుందా అని ఆలోచించాల్సిన అవసరం లేదా? నువ్వు చెప్పావు కాబట్టి కళ్ళు మూసుకొని సంతకం పెట్టాడు శౌర్య. దానివల్లే ఇలా జరిగింది. కన్నతల్లిగా నీ మీదుండే అభిమానంతోటి సంతకం పెట్టాడు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కదా అత్తయ్య. విన్నారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాక కూడా నేను ఫోన్ చేశాను. ఈ లోపల మీరు చేయాల్సిందంతా చేసేశారు. అనండి అనండి, అనిపించుకోవడానికే పుట్టాను నేను. నాదొక దరిద్ర బతుకు. అయినా ఆ ముచ్చు మొహంది ఎంత మంచిగా నటించింది. నాలుగు మాటలు చెప్పగానే అయ్యో పాపం నిజమే కావచ్చు, మన వల్ల ఒకరి బతుకు బాగుపడుతుందనుకున్నానే కానీ ఇలా చేస్తారని నేనేమైనా కలగన్నానా? అక్క, చెయ్యాల్సిందంతా చేసావు కదా, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది? పాపం వదిన మాత్రం కావాలని చేసిందా? సాయం చేద్దామని అనుకుంది, వాళ్ళేమో మోసం చేశారు.
మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ అలాగే మాట్లాడతారు. ఏదైనా చేసేటప్పుడు ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవాల్సింది మనం. ఇప్పుడు నన్ను తిట్టడమే పనా మీకు? ముందు నా కొడుకుని ఎలా కాపాడాలో అది చూడండి. దర్జాగా ఆఫీసర్లా బతికేవాడు ఈ రోజు నా వల్ల అందరి ముందు తలొంచుకొని నా కొడుకు వాళ్లతో వెళ్ళిపోయాడు. ఇప్పుడేమవుతుందో ఏంటో. ఇంకేమవుతుంది? లంచం తీసుకున్నాడన్న పేరుతో ఉద్యోగం పోతుంది, దాంతో ఊళ్ళో పరువు పోతుంది. రేపటి నుంచి శౌరికి సలాం చేసిన వాళ్ళే వెనక నుంచి ఎగతాళి చేస్తారు. ఒక్కసారంటే ఒక్కసారన్నా నీ జన్మకు మంచి పని చేశావంటే ఎప్పుడు చూడు ఏదో ఒక పనికిమాలిన పని చేయటం, మాకు తలనొప్పులు తెచ్చిపెట్టడం. సర్లేండి, ఇప్పుడు మనం ఎంతని ప్రయోజనం ఏముంది? తను మాత్రం కావాలని చేసింది కాదుగా. కావాలని చేసినా చేయకపోయినా ఇప్పుడు నష్టం ఎవరికమ్మా? మనకే కదా. ఇప్పుడు శౌర్యని నేరస్తుని చేసి వాళ్ళు 100 ప్రశ్నలు వేస్తారు. వాళ్ళందరి ముందు తల ఉంచుకుని మరి సమాధానం చెప్పాలి. ఏం కర్మ చెప్పు. నేను ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి మీరు ఫోన్ తీసిండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. అప్పటికి నేను పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మాట్లాడాలన్నా ఏమని మాట్లాడతాను? పక్కాగా లంచం తీసుకున్నాడని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. అది అబద్ధం, వాళ్ళు మోసం చేశారు అంటే ఎవరు నమ్ముతారు? అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని ఎవరు నమ్మరు. సరే, ఇప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించండి. నీకు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ ఏది అడగలేదు. నువ్వు అనుకుంటే చేయగలవు. ఏదో ఒకటి చేసి నా బిడ్డని విడిపించవే. కళ్యాణి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే తెలివితేటలు నీకున్నాయి. నువ్వనుకుంటే చేస్తావు. ఏదో ఒకటి చేసి నా బిడ్డని విడిపించు. నలుగురిలోని నవ్వులు పలు కాకుండా నా బిడ్డని నువ్వే కాపాడు. అత్తయ్య, మీరు చెప్పినా చెప్పకపోయినా ఆఫీసర్ని నేను విడిపించుకుంటాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా విడిపిస్తాను. కానీ ఆఫీసర్ని విడిపించాలంటే నాకు చిన్న కోరికుంది. అది మీరు తీరుస్తారా? నువ్వు ఏం కావాలంటే అది చేస్తాను.
ఏవడిగితే అదే ఇస్తాను. ముందు నా కొడుకును విడిపించు చాలు. మాట తప్పకూడదు అత్తయ్య. మాట తప్పడమా? ప్రాణం పోయినా జరగదు. అడుగు, నీకేం కావాలో అడుగు. ఇప్పుడు కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. అడిగిన రోజు మాత్రం మీరు కాదనకూడదు. ఒట్టు. ఒట్టు. ఏంటి మిస్టర్, లంచం తీసుకోవడం తప్పు అని చెప్పాల్సిన స్థాయిలో ఉండి మీరిలా చేయడం ఏంటి? ఏసీపీ స్థాయి వ్యక్తి అయి ఉండి ఒక చిన్న రికమెండేషన్ లెటర్ కోసం లంచం తీసుకోవడం ఏంటి? మీరే ఇలా ఉంటే మీ కింది స్థాయి వాళ్ళు ఇంకెలా ఉంటారు? సార్, వాళ్ళు కావాలని చేశారు ఇదంతా. తెలిసిన వాళ్ళు కదా, సాయం చేయమంటే చేశాను అంతే. లంచం తీసుకోవడం సాయం కాదు కదా? ఆ డబ్బులు కూడా నేను అడగలేదు సార్. అడగకుండా వాళ్ళెందుకు ఇస్తారు? మీరెందుకు తీసుకుంటారు? చూడండి, మీరు లంచం తీసుకున్నారు అని అనడానికి పక్కాగా ప్రూఫ్స్ ఉన్నాయి. మేం చూసేది ఆధారాలే కానీ మీ సంజాయిషి కాదు కదా. మరి అధికారిగా మీకున్న ట్రాక్ రికార్డును బట్టి మీ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. మేము ఎంక్వైరీ చేస్తాం. 24 అవర్స్లో మీరు ఏ తప్పు చేయలేదని తెలిస్తే ఓకే. లేదంటే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకొని సస్పెండ్ చేసి మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు మీరు మా రిమాండ్లో ఉంటారు. అత్తయ్య, శౌర్య, నన్ను క్షమించిరా. నా వల్లే కదా నీకు ఈ అవమానం. ఏదో మాట సాయం చేయమన్నారు కదా అనుకున్నాను, కానీ వాళ్ళెంత కుట్రతో వచ్చారని నాకు తెలియదు శౌర్య. నువ్వు ఊరుకోమ్మా, ఏడోకు. దర్జాగా 10 మందిలో తిరిగే నిన్ను నలుగురిలో తల దించుకునేలా చేశాను. ఇలా నిందలు మోసేలా చేశాను. అత్తయ్య, మీరిలా బాధపడి ఆఫీసర్ని ఇంకా బాధ పెట్టకండి. ఆఫీసర్, మీరు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు కావాలని మిమ్మల్ని ఈ కేసులో ఇరికించారు అనేది ప్రూవ్ చేయగలిగితే ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ అవకాశం కనిపించడం లేదు కళ్యాణి. వాళ్ళు వచ్చేసరికి కరెక్ట్గా డబ్బులు తీసుకుంటూ కనిపించాను. అదే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నేను లంచం తీసుకోలేదని చెప్పినా నమ్మే అవకాశమే లేదు. 24 గంటలు టైం ఇచ్చారు. ఈలోపు నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగితే ఈ కేసు నుంచి బయటపడతాను. లేదంటే నన్ను సస్పెండ్ చేసి జైలుకి పంపించవచ్చు. నా కంఠంలో ప్రాణం ఉండగా మీకు ఆ పరిస్థితిని రానివ్వను.
మీరేం టెన్షన్ పడకండి. మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించి మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నువ్వేం బాధపడుకు నాన్న. కళ్యాణి చెప్పింది అంటే చేస్తుంది. ఆశ తప్ప అవకాశం కనిపించడం లేదమ్మా. నన్ను ఈ కేసు నుంచి బయటపడేయడం అంత తేలిక కాదు. చేసిన తప్పుని సమర్థించుకోవటం సులభం, కానీ చేయని తప్పుని నిరూపించుకోవటం కష్టమే. కానీ మీ మీద నాకున్న ఇష్టం ఉందో ఆ కష్టం నాకు చిన్నదే. మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు నిర్దోషిగా బయటికి వస్తారు. నేను తీసుకొస్తాను.